ఆ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం ఇన్నాళ్లకు మంచి పని జరిగిందని సంబరపడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని అంటున్నారు. మాకు పర్మనెంట్ అడ్రస్ దొరికిందన్న సంతోషం వారిది. ఇంతకీ వారు అంతగా సంబరపడేంతగా ఏం జరిగింది? అసలు వారికి ఒరిగిందేంటి? ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు ఇన్ని రోజులకు తమకు పర్మనెంట్ అడ్రస్ దొరికిందన్న ఖుషీలో ఉన్నారు. హైదరాబాద్ తర్వాత అంత స్ట్రాంగ్ గా పార్టీ ఉన్న ప్రాంతం కరీంనగర్ జిల్లా. బీజేపీ పార్టీకి దేశస్థాయి నాయకులను అందించిన ఘనత కరీంనగర్ జిల్లాది. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటుగా ప్రస్తుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావులది కరీంనగర్ జిల్లానే. గతంలో విద్యాసాగర్ రావు మెట్పల్లి నియోజకవర్గం నుండి పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేగా, కరీంనగర్ స్థానం నుండి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జల రామకృష్ణారెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ క్రమంలో పొలిటికల్ గా కరీంనగర్ జిల్లా బీజేపీకి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే సక్సెస్ ప్లేస్ అనే చెప్పాలి. అంతటి పొలిటికల్ సక్సెస్ లు ఇస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని కలిగి ఉండి పార్టీ నిర్మాణం బలంగా ఉన్న బీజేపీకి కరీంనగర్ లో ఒకే ఒక సమస్య కొన్నేళ్లుగా వెంటాడుతూ వచ్చింది. అది పార్టీ కార్యకర్తలు సైతం పైకి గట్టిగా చెప్పుకోలేనిదిగా ఉంటూ వచ్చింది. జిల్లా నాయకుల్ని గట్టిగా అడగలేని పరిస్థితి అప్పట్లో వారిది. అదే జిల్లా పార్టీకి శాశ్వత కార్యాలయం. ఎప్పటికప్పుడు సమయాన్ని బట్టి పార్టీ కార్యాలయాన్ని తెరవటం, ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ కార్యాలయం రన్ కాకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇక పార్టీ సమావేశాలకు ఫంక్షన్ హాల్స్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఏదైనా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుడు వచ్చినా అప్పటికప్పుడు ఓ ఫంక్షన్ హాల్లో మీటింగ్లను కానిచ్చేసేవారు. బడా నాయకులు వచ్చినప్పుడు ఎలాగో అలా మీటింగ్లను ఫంక్షన్ హాళ్లలో నెట్టుకొచ్చినా పార్టీ కార్యకలాపాలు, వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చిన జిల్లా కార్యకర్తలకు పర్మనెంట్ కార్యాలయం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తేవి. పలుకుబడి కలిగిన నాయకులు తమ ఇళ్లలోనే కార్యకర్తలతో మీటింగ్ అవ్వాల్సి వచ్చేది. అలా వెళ్లిన కార్యకర్తలపై వీరు ఫలానా నాయకుని వర్గం అన్న ముద్ర పడటంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. పార్టీ కార్యకర్తల బాధల్ని అర్థం చేసుకున్న జిల్లా నాయకులు ఎట్టకేలకు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కదిలారు. జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర స్థాయి పార్టీ నాయకుని ఇంటిని ఈ మధ్య కొనుగోలు చేశారు. దాన్ని జిల్లా పార్టీ కార్యాలయంగా రిజిస్ట్రేషన్ సైతం చేసేశారు. ఇక దాని ప్రారంభోత్సవం మిగిలి ఉంది. పర్మనెంట్ జిల్లా కార్యాలయం ప్రారంభానికి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు నాయకులు. ఎట్టకేలకు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకటం పట్ల జిల్లా పార్టీ కార్యకర్తలు తమలో తాము సమర్పడుతున్నారు. తమ బాధల్ని గ్రహించిన జిల్లా నాయకత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక నుండి బయట కలవటం అన్న సమస్య తప్పిందని, ఇక ఏదున్నా అంతా పార్టీ జిల్లా కార్యాలయంలోనే అని సమర్పడుతున్నారు.